హలో ఫ్రెండ్స్, నేను మీ సందీప్ శాండి. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, ఒక బ్రదర్ మన షాప్కి వచ్చి ఆయన పాత బోర్డ్స్ తీసుకొచ్చిండు. ఆ బోర్డ్స్ని మొత్తం బ్రో స్విచ్చెస్ సాకెట్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఎన్నుకున్న బోర్డ్ ఖరాబ్ అయింది. ఇది ప్లాస్టిక్ ఫిట్ చేసి ఇస్తా అని చెప్పాము. ఓకే ఫ్రెండ్, నేను చేసి అని చెప్పాను. చూడండి, ఆ రెండు పాత ఉన్న బోర్డ్ చేసి ఈ కొత్త ఉన్న పీవీసీ బోర్డ్కి కలెక్షన్ అనేది నేను ఇస్తున్నాను ప్రజెంట్ ఈ వీడియో. మీరు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, మన పాత బోర్డ్స్కి మన 5 పిన్ సాకెట్స్, హోల్డర్ ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి బోర్డు ఒకటే చెడిపోయింది. స్విచ్చెస్ సాకెట్స్ అనేటివి మంచిగా వర్కింగ్లో కండిషన్లో ఉన్నాయి. ఇక మంచి కండిషన్లో ఉన్నాయని చెప్పేసి నేను చేస్తాను ఒప్పుకున్నాను. లేదంటే లేదు బ్రదర్ మొత్తం కొత్త వేసుకో అని చెప్పేసి వాడిని. కానీ ఓకే ఫ్రెండ్స్, వచ్చేసి ఇది చూస్తున్నారుగా, ప్రజెంట్ అయితే మొత్తం రిమూవ్ చేసేసాము. నెక్స్ట్ మన పీవీసీ బోర్డుకి నేను ఆల్రెడీ ఫిట్టింగ్ చేసి వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, 4 స్విచ్చెస్, 2 5 పిన్ సాకెట్స్, 2 పిన్ సాకెట్స్, 1 ఇండికేటర్, 1 హోల్డరు మన ఈ పీవీసీ గ్యాంగ్ బాక్స్కి అనేది నేను ఫిట్ చేసేసాను ప్రజెంట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా వైరింగ్ చేయాలో నేను చూపిస్తాను. ఈ వైరింగ్ అనేది మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే మీకు అసలు అర్థం కాదు, మళ్ళీ మిస్టేక్స్ అయిపోతాయి మీరు వర్క్ చేస్తే. ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ వైర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రెడ్ కలర్ వైర్ వచ్చేసి మన లైన్. నేను ఎప్పుడు లైన్ వచ్చేసి రెడ్ వైరింగ్ కోడ్ అనేది యూజ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది రెడ్ వచ్చేసి మన ఇండికేటర్కి అండ్ 1 వే స్విచ్కి కింద ఉన్న టెర్మినల్లో, ఈ టెర్మినల్స్ కనిపిస్తున్నాయి కదా, నేను స్క్రూతో లూజ్ చేస్తున్నాను. ఆ కింద ఉన్న టెర్మినల్లో మనం లైన్ అనేది ఇవ్వాలి. ఫస్ట్గా ఈ లైన్ ఇచ్చేటప్పుడు ఆ కేబుల్స్ని కొంచెం జాగ్రత్తగా ఫోల్డ్ చేస్తూ జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకంటే మళ్ళీ కింద ఉన్న టెర్మినల్ నుంచి పైన ఉన్న టెర్మినల్కి తగిలిందనుకో ఆటోమేటిక్ అది డైరెక్ట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాయిసెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పైన ఉన్న టెర్మినల్, ఇప్పుడు పైన ఉన్న లైన్లో కింద ఉన్న టెర్మినల్కి ఇచ్చాం కదా, ఈ సెకండ్ లైన్లో 2 స్విచ్చెస్ ఉన్నాయి కదా, ఈ 2 స్విచ్కి నేను ఈసారి ప్రతి వీడియోలో చేసేలాగా కాకుండా కొత్తగా పైన ఉన్న టెర్మినల్కి లైన్ అనేది ఇస్తున్నాను. నేను ముందుగా చేసిన వీడియోలలో ప్రతి వీడియోకి కూడా కింద ఉన్న టెర్మినల్స్కే లైన్ అనేది ఇచ్చేవాడిని. ఈసారి పైన ఉన్న టెర్మినల్కి ఇచ్చి చూపిస్తున్నాను, ఎందుకంటే ఇలా చేసినా ఏ ప్రాబ్లం ఉండదు అని మీకు చూపిద్దామని ఇలా ఈ వీడియో వచ్చేసి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ కింద ఉన్న 2 మన 1 వే స్విచ్చెస్కి కూడా పైన ఉన్న టెర్మినల్కి కలెక్షన్ అనేది ఇస్తున్నాను లైన్. దాని తర్వాత నుంచి మళ్ళీ కింద లైన్లో ఉన్న 2 1 వే స్విచ్చెస్ ఉన్నాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా పైన ఉన్న లైన్ టెర్మినల్కే మన లైన్ ఇస్తున్నాను నేను. ఓకే, ఈ స్లీవ్స్ అనేది జాగ్రత్తగా తీసుకొని స్క్రూస్ని కూడా జాగ్రత్తగా టైట్గా బిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కింద ఉన్న టెర్మినల్కి స్క్రూస్ని కొంచెం టైట్గా బిగించేసుకున్నాను. కింద ఉన్న టెర్మినల్కి లూపింగ్ అనేది పైన లైన్లో ఉన్న పైన టెర్మినల్కి కూడా ఇచ్చేసాను ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు వచ్చేసి మన ఈ బోర్డుకి మన 1 వే స్విచ్చెస్కి ప్రతి ఒక్క స్విచ్చెస్కి లైన్ అనేది వచ్చింది. లైన్ వచ్చిన తర్వాత పైన ఉన్న 1 వే స్విచ్ నుంచి వెళ్ళి మన హోల్డర్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, సారీ హోల్డర్ది కాదు, ఇది మన ఈ రెడ్ కలర్ కేబుల్ వచ్చేసి మన ఈ బోర్డుకి లైన్ ఎలా రావాలో అది ఆ కేబుల్ వచ్చేసి మన బోర్డుకి లైన్ సప్లై అనేది అది ఆ రెడ్ కలర్ కేబుల్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన హోల్డర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ హోల్డర్కి మన 1 వే స్విచ్ పైన లైన్లో ఉన్న 1 వే స్విచ్ పైన టెర్మినల్ ఖాళీగానే ఉంది కదా, ఆ ఖాళీగా ఉన్న టెర్మినల్ని తీసుకొని అందులో నుంచి లైన్ అనేది తీసుకొని ఈ హోల్డర్ 1 సైడ్ టెర్మినల్ ఉంది కదా, ఆ టెర్మినల్లో వైరింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి మన హోల్డర్కి లైన్ ఇచ్చాము. హోల్డర్ నుంచి వెళ్ళి మన 1 వే స్విచ్ పైన ఉన్న టెర్మినల్కి కలెక్షన్ అనేది
కనెక్ట్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు న్యూట్రల్ అనేది ఇస్తున్నాం ఫ్రెండ్స్. న్యూట్రల్ వచ్చేసి ఈ వీడియోలో మనము ఎల్లో కేబుల్ని న్యూట్రల్కి యూజ్ చేస్తున్నాము. ఎల్లో అనేది 5 పిన్ సాకెట్కి లెఫ్ట్ సైడ్లోనూ మనకు ఎన్ అని చెప్పేసి ఆ టెర్మినల్ పక్కన మెన్షన్ చేసింది ఉంటుంది. అది చూసుకొని మీరు కలెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. రైట్ సైడ్లో ఉన్న 5 పిన్ సాకెట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న 5 పిన్ సాకెట్కి ఎన్ అని రాసి ఉన్న టెర్మినల్కి మనము న్యూట్రల్ అనేది కనెక్ట్ చేస్తున్నాము. దీని తర్వాత నుంచి మన పైన ఉన్న 2 పిన్ సాకెట్స్ ఉన్నాయి కదా, ఈ 2 పిన్ సాకెట్స్కి కూడా మనము కింద ఉన్న టెర్మినల్కి ఈ న్యూట్రల్ అనేది కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో నీట్గా ఈ వైరింగ్ అనేది అర్థమవుతుంది. ఒక్కసారి చూస్తే చాలు, మనకి ఇంకా క్లియర్ అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, తప్పులేదు, కొత్తగా తెలుసుకోవడంలో. ఓకే, వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 పిన్ సాకెట్ ఉంది కదా, ఈ 2 పిన్ సాకెట్ నుంచి కింద ఉన్న టెర్మినల్ నుంచి న్యూట్రల్ మనం పైన ఉన్న ఇండికేటర్కి ఇస్తాము. ఇండికేటర్కి ఎలా అంటే కంపల్సరీ ఒక ఫేజ్ ఒక న్యూట్రల్ వస్తేనే ఇండికేటర్ అనేది ఆన్ అవుతుంది, వెలుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారుగా పైన ఉన్న న్యూట్రల్ టెర్మినల్కి ఆ ఇండికేటర్కి పైన న్యూట్రల్ టెర్మినల్కి మనం వైరింగ్ అనేది ఇప్పుడు చేసేస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇంకా ఎక్స్ట్రా వైర్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా వైర్ నుంచి బోర్డుకి బయట వైర్స్ అనేవి, ఆ రెడ్ అనేది ఫేజ్, ఎల్లో అనేది న్యూట్రల్. ఇప్పుడు వచ్చేసి బోర్డుకి ఫేజ్ న్యూట్రల్ బయట నుంచి సప్లై వచ్చింది. దీని తర్వాత ఇప్పుడు వచ్చేసి మన హోల్డర్కి లెఫ్ట్ సైడ్లో ఇంకొకటి ఉంది కదా, ఆ హోల్డర్కి న్యూట్రల్ ఫేజ్ వచ్చింది. ఇప్పుడు న్యూట్రల్ కనెక్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, హోల్డర్లో ఉన్న లెఫ్ట్ సైడ్ టెర్మినల్కి మన న్యూట్రల్ కేబుల్ని కనెక్ట్ చేసుకొని దాని తర్వాత నుంచి ఈ 2 పిన్ సాకెట్కి న్యూట్రల్ ఇచ్చాం కదా, దాని కింద మనం కనెక్ట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ బోర్డులో మనకు న్యూట్రల్ వచ్చింది. న్యూట్రల్ నుంచి హోల్డర్కి లైన్ వచ్చింది, దాంతోపాటు న్యూట్రల్ కూడా వచ్చింది. ఓకే, చూస్తున్నారుగా లైన్ ఎలా వచ్చిందో మనకు. ఓకే, నెక్స్ట్ చూస్తున్నారుగా మనకు న్యూట్రల్ ఎలా సప్లై అనేది వచ్చిందో. న్యూట్రల్ మన హోల్డర్కి ఫేజ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనది వచ్చేసి ఇప్పుడు ఈ స్విచ్చెస్ నుంచి సాకెట్స్కి లైన్ అనేది ఎలా ఇవ్వాలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్గా 2 పిన్ సాకెట్ అండ్ కింద ఉన్న టెర్మినల్, ఇప్పుడు 1 వే స్విచ్ ఉంది కదా, 1 వే స్విచ్కి కింద ఉన్న టెర్మినల్లో మనం ఈ లైన్ అనేది ఇస్తున్నాము. ఇలా ఇచ్చినా మనకి ఏం ప్రాబ్లం ఏం కాదు. సేమ్ యాస్టీస్ పక్కన ఉన్న దానికి కూడా 1 వే స్విచ్ కింద టెర్మినల్ ఖాళీ ఉంది కదా ఫ్రెండ్స్, అలా కింద ఉన్న టెర్మినల్కి అండ్ 1 వే తర్వాత ఇది ఉంది కదా మన 2 పిన్ సాకెట్. 2 పిన్ సాకెట్కి పైన ఉన్న టెర్మినల్ ఖాళీ ఉంది కదా, అంతే. ఆ ఖాళీ ఉన్న టెర్మినల్కి వైరింగ్ అనేది చేసేసుకోవాలి యాస్టీస్. నెక్స్ట్ వచ్చేసి కింద 5 పిన్ సాకెట్. 5 పిన్ సాకెట్కి అనేది లెఫ్ట్ సైడ్లో మనకు టెర్మినల్ పక్కన చేసి అంటే చేసింది అంటే మనకు ఉన్న 5 పిన్ సాకెట్ 5 కనెక్ట్ చేసుకోవాలి. ఇంకో లాస్ట్ మిగిలింది ఒకటే, దాని పక్కన ఉన్న 1 వే స్విచ్కి నాకు ఖాళీ ఉంది కదా, సప్లై అనేది 5 పిన్ సాకెట్ తీసుకో. ఇప్పుడు బోర్డులకు వైర్ అనేది కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ ఎలా వచ్చిందో నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను, చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకు లైన్ ఫస్ట్ బయట నుంచి లైన్ ఇండికేటర్ నుంచి 1 వే స్విచ్, మళ్ళీ కింది లైన్లో 1 వే స్విచ్ పైన టెర్మినల్ సేమ్ యాస్టీస్, మళ్ళీ కింది లైన్లో 1 వే స్విచ్, ఫస్ట్ బయట నుంచి లైన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేస్తే మనకు స్విచ్ ఆన్ చేయగానే ఈ హోల్డర్ అనేది ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఈ 5 పిన్ సాకెట్స్కి సప్లై అనేది వస్తుంది. ఇలా మనం స్విచ్ ఆన్ చేయగానే మనకు 5 పిన్ సాకెట్ 2 పిన్ సాకెట్కి లైన్ వెళ్తుంది. ఈ 5 పిన్ సాకెట్కి స్విచ్ ఆన్ చేయగానే ఈ లైన్ వెళ్తుంది. ఈ 5 పిన్ సాకెట్కి స్విచ్ ఆన్ చేయగానే ఇలా లైన్ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు న్యూట్రల్ కేబుల్.
న్యూట్రల్ ఎలా వచ్చిందో చూడండి. న్యూట్రల్ ఇండికేటర్ వచ్చింది. ఇండికేటర్ నుంచి 2 పిన్ సాకెట్, నెక్స్ట్ మళ్ళీ 2 పిన్ సాకెట్కు కింద ఉన్న టెర్మినల్, దాని తర్వాత నుంచి మన హోల్డర్కి వెళ్ళింది. అలాగే 2 పిన్ సాకెట్ నుంచి మళ్ళీ 5 పిన్ సాకెట్కు, మళ్ళీ 5 పిన్ సాకెట్కి. 5 పిన్ సాకెట్కి ఎలాగానే అక్కడ ఎన్ అని ఉంటుంది, న్యూట్రల్కి, ఫేజ్కి ఎల్ అని ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతే మన బోర్డు. 5 బటన్స్ అండ్ 1 ఇండికేటరు, 2 సాకెట్స్, 2 సాకెట్స్, 1 హోల్డరు. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు వచ్చేసి పైన ఇండికేటర్ ఆన్ అయింది. టెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా వైరింగ్ అయిపోగానే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. మరి స్విచ్ ఆన్ చేయగానే పవర్ అనేది వస్తుందా లేదా, మరి ఏంటి ఎలా అని చెక్ చేసుకున్న తర్వాతనే ఈ బోర్డ్స్ అనేది మనం యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సింపుల్. ఈ వీడియో వచ్చేసి ఇంతే. అన్ని సాకెట్స్లలో మనం బటన్ ఆన్ చేయగానే, ఈ స్విచ్చెస్ ఆన్ చేయగానే సాకెట్లో మనకు పవర్ ఆన్ అవుతుంది. మన టెస్టర్లో మనకు